అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై కిచెన్ మై ఫుడ్. ఈరోజు మనం ఎంతో సింపుల్గా ఈజీగా పొట్లకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పొట్లకాయ పై చెక్కు అలాగే లోపల ఉన్న విత్తనాల గుజ్జు తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బాండీ తీసుకొని అందులో పొట్లకాయ ముక్కలు అలాగే ఘాటుకు సరిపోని పచ్చిమిర్చి, ఒక స్పూన్ ధనియాలు, 4-5 స్పూన్ నూనె వేసి స్టవ్ వెలిగించి సిమ్ టు మీడియం ఫ్లేమ్తో అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కల్ని వేయించుకోవాలి. పొట్లకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లారనివ్వండి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఈ పొట్లకాయ ముక్కలు, తగినంత సాల్ట్, కొద్దిగా అల్లం, కొద్దిగా చింతపండు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దానికి పోపు వేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా పొట్లకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.